కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా ఒకవేళ రిజర్వేషన్స్ పెంచకుండా లోకల్ బాడీస్కి వెళ్తే మీరు బీసీ సంఘంగా ఏం చేయబోతా ఉన్నారు? సార్, ఇప్పుడు నేను కుందారం గణేశాచారిని. మేము ఒక పక్క సమగ్ర సర్వే యాత్రలు చేస్తూనే ఉన్నాం సార్, ప్రతి జిల్లా నుండి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మరి తూచా తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఆయననే ఒక జియో తీశాడండి. జియో 26 నెంబర్ తీసి దానికి 150 కోట్ల రూపాయలు కేటాయించి నేను కులగన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తా, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపిస్తా ముఖ్యమంత్రి గారు చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడమంటున్నామండి. మేము వాస్తవానికి వాళ్ళు చేయని అడలా మా తడాకేందో మేము బీసీలు అందరం ఏకమై రాష్ట్రంలో మరి దాదాపు 3 కోట్ల మంది బీసీలమండి. 3 కోట్ల మంది నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయానికైనా కానీ అన్ని కుల సంఘాలు ఏకం తీసుకొచ్చి మరి అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాము. మాకు అన్యాయం బీసీలకు మాత్రం ఖచ్చితంగా మరి ప్రభుత్వము ఖచ్చితంగా కులగాన జరిగిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.